హలో సార్, అభిషేక్ గారు. హలో అండి. సో నాగబంధం ఇంకా కొన్ని అవర్స్లోకి వచ్చేసింది రిలీజు. అవునండి. ఎలా అనిపిస్తుంది మీకు? ఇంకా టెన్షన్లో ఉన్నారా, నార్మల్గానే ఉన్నారా? నార్మల్గా ఉన్నాండి, కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకంటే కంటెంట్ చూసుకున్నాము, 100% పే ఆఫ్ చేస్తుందనేసి బిలీవ్ చేస్తున్నాను. గుడ్ సార్. ఫస్ట్ క్వశ్చన్ మీకు, అసలు సినిమా అనేది మీ దృష్టిలో కళనా వ్యాపారమా? కామర్స్ ఆర్ట్ అంటే చాలా డిఫికల్ట్ క్వశ్చన్ సార్. నేను చదువుకుంది ఆర్ట్స్, అంటే ఫైన్ ఆర్ట్స్ చేసినాను నేను. చేసేసి ఎప్పుడైతే నేను ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటుంటే మా ఫాదర్ రానేకపోతుండే, ఇక్కడికి ఆఫీస్కి రానేకపోతుండే. ఇదంతా గ్యాంబ్లింగ్ బిజినెస్, నువ్వు రావద్దు అని. కానీ నాకు ఆర్ట్ అంటే ఇష్టము, అది చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో ఆఫీస్కి రానేకపోతుండే. సో అందరూ అప్పుడు ట్రెండ్ యూఎస్కి వెళ్ళిపోవడము, అక్కడ మా కజన్స్ గిట్ట అందరూ అక్కడికి వెళ్ళిపోతుండే. నేను కూడా అటు వెళ్ళిపోమన్నాడు. కానీ ఒకటి ఉంటుంది కదా, సినిమా అనేసి ఎట్లన్నా ఎంటర్ అయినా ఆర్ట్ కోసం ఎంటర్ అయినా, కామర్స్కి వచ్చేసినది. ఇక ఏంది డిస్ట్రిబ్యూషన్కి వచ్చేసి, డిస్ట్రిబ్యూషన్ ఫిగర్స్, గ్రౌండ్ లెవెల్స్లో ఎట్లా వర్క్ అవుతుంది అవన్నీ చూసి ఇక ఎప్పటికైనా ఒకసారి చేయాల్సిందనేసి ఇప్పుడు టైం వచ్చింది ఆర్ట్. కానీ ఐ ఫీల్ ఆర్ట్ ఈస్ బిగ్గర్ దెన్. ఓకే, అంటే సినిమా అంటే మీ దృష్టిలో ఫస్ట్ ఆర్ట్, తర్వాతే బిజినెస్ అంటారు మీరు. జనరల్గా ఈ మాట డైరెక్టర్స్ అంటారు, ప్రొడ్యూసర్స్ అంటారు. ప్రొడ్యూసర్స్ అనేది అందరూ కూడా వ్యాపారమేనండి, ఫస్ట్ నెంబర్సే కదా, తర్వాత కదా అంటారు. ఇప్పుడు మీరు డైరెక్టర్ అయ్యారు కాబట్టి మారింది అది లెక్క? మారింది సార్. అందుకే ఇప్పుడు నేను ఈ సినిమాకి వేరే ప్రొడ్యూసర్ని కూడా ఎందుకు ఎన్నుకున్నానంటే, రెండు ఒకటే పడవలా చేస్తుంటే జస్టిఫై చేయలేనని. ఓహో, మెయిన్ అదే. ఎందుకంటే నాకు కావాల్సింది ఒకటి ఉంటుంది, నాకు ఇక నేను ప్రొడ్యూసర్ ఉంటే చేయొద్దని ఉంటుంది. సో అది కరెక్ట్ బ్యాలెన్స్ చేస్తానికి ఒకటే రెండు పడవల ట్రావెల్ చేయదలుచుకోలేదు. ఇప్పుడు మీరు డిస్ట్రిబ్యూటర్గా చేశారు, నిర్మాతగా చేశారు. మిమ్మల్ని బాగా నష్టపరిచిన, బాధపరిచిన సినిమా ఏది? బాగా లాభాలు తీసుకొచ్చిన సినిమా ఏది? చాలా సినిమాలు చేసినాను సార్ నేను. అట్లా అంటే ఆల్మోస్ట్ 100 and చేంజ్ సినిమాలు చేసినాను. శ్రీమంతుడు చేసినాను, అత్తారింటికి దారి చేసినాను, మనం చేసినాను, సింగం, హాలీవుడ్ సినిమాస్. ఫస్ట్ నేను హాలీవుడ్ సినిమాస్ చేసిన బాగా. 2012 హ్యారీ పాటర్, డార్క్ నైట్, అట్లా సిరీస్. ఆల్మోస్ట్ లైక్ ఐ వాజ్ ఏ సబ్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ వార్నర్ బ్రదర్స్, ఫాక్స్, సోనీకి ఉండే అనమాట. అండ్ ఇక్కడ అప్పుడు ఇంకా లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అట్లాంటివి ఉంటుండే. అక్కడ నుంచి మనం నైజాం చేయడం అవన్నీ. ఆల్మోస్ట్ చాలా బంచ్ ఆఫ్ ఫిలిమ్స్ హ్యావ్ డన్ హాలీవుడ్. తర్వాత బాలీవుడ్స్ కొన్ని సినిమాలు చేశాను, హిందీ సినిమాస్. సో తెలుగు ఫ్లేవర్, తెలుగు రూట్స్ వేరే ఉంటాయి కదా. సో తెలుగు చేయాలనే తెలుగు స్టార్ట్ చేసినప్పుడు బాగా హిట్ వచ్చినాయి. అట్లా చేదు అనుభవాలు కూడా ఉంటాయి కదా సార్, అట్లా ఫ్లాప్స్ కూడా వచ్చినాయి. అంటే ఇప్పుడు అభిషేక్ నామా యాజ్ డిస్ట్రిబ్యూటర్, ప్లస్లు మైనస్లు అన్ని కలుపుని ఈక్వల్ టు వేస్తే ప్లస్ మైనస్ యాజ్ డిస్ట్రిబ్యూటర్? ప్లస్సే ఉంటుంది సార్. ప్లస్ ఉంటుంది. ప్రొడ్యూసర్ అండి, ప్రొడ్యూసర్లు కూడా ప్లస్ ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. కొన్ని మైనస్లు, కొన్ని ప్లస్లు ఉన్నా కానీ ఓవరాల్గా సార్ ఈ రెండు జాబులు పులి మీద సవారీ సార్. మనం వెళ్తూనే ఉండాలి అంతే. సినిమా ఇండస్ట్రీకి వచ్చినాక అయిపోయింది, ఆపేసి దిగేసినట్టు ఉంటుంది. సార్ జర్నీ అంతే. సరే, ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు డైరెక్టర్ ఆయన రకరకాల కోరతాడు, ఇలా పెడదాం సార్, ఇక్కడ సెట్ చేద్దాం, ఇక్కడ చేద్దాం అని. దానికి మీరు ఓకే అనేవారా, లేకపోతే ఇంత కాస్ట్ ఎందుకు, కొంచెం తగ్గిద్దాం అని? అలాగే అంటే కంటెంట్ బట్టి సార్. ఇప్పుడు ఒక స్క్రిప్ట్ అనుకుంటే మనకు ముందే స్టోరీ అంటే చాలా మంది డైరెక్టర్ని బడ్జెట్ ఏమంటారు. డైరెక్టర్ ఏకుంటే ప్రొడక్షనల్ బడ్జెట్ వేసారు అనుకోండి, అది కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ వస్తువు ఎంతకు వస్తుందో డైరెక్టర్ కంటే ప్రొడక్షన్ ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళకు నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ప్రాసెస్, ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ గిట్ట ప్రొడక్షన్లకి గిట్ట బాగా చేసుకుంటే మనకు డైరెక్టర్ ఏది అడిగినా అది 10-20% అక్కడిక్కడ ఉంటుంది. ఇప్పుడు మీరు రవితేజ్ గారితో సినిమా తీశారు, తర్వాత మన కళ్యాణ్ రామ్తో తీసినప్పుడు అంటే హీరోని బట్టి, స్క్రిప్ట్ని బట్టి, మీరు ఎందాక అన్నట్టు దాన్ని బట్టి బడ్జెట్ వేయాలని నమ్ముతారు కదా? నమ్ముతారా? అంటే డిపెండ్స్ సార్. రెండు టైప్ ఆఫ్ ఉంటుంది. కాంబినేషన్లో బడ్జెట్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా ఉంది, ఈ కాంబినేషన్ సినిమా కాదు, ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద కంటెంట్ని నమ్మి సినిమా తీస్తుంటే మీకు దేనికి ఎంత పెట్టాలో ఈక్వేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక హీరోని ఇప్పుడు మనం కాంబినేషన్లో చేస్తాం, అరే హీరో మార్కెట్ ఎంత ఉంది, రేపు ఇంత సేల్ చేస్తాము, రేపు ఇంత వస్తుంది, దానికి ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. సో రెండు డిఫరెంట్. ఓకే, మీరు ఇంత ఒక మాట అన్నారు, డైరెక్టర్ కాకుండా నిర్మాత బడ్జెట్ వేస్తే కరెక్ట్గా ఉంటుంది, దేనికని తెలుస్తుంది. ఈ సినిమాకి ఎవరు వేసారండి బడ్జెట్? ఈ సినిమాకి నేను ఫస్ట్ బడ్జెట్ వేసినప్పుడు 40-45 crores వేసినాను బడ్జెట్. ఓకే. సో రియల్ వేసినప్పుడు మీరు వేసారు? నేను వేసి అంటే ఫస్ట్ ఫిలిం అనేసి
నా ప్రొడక్షన్ టీమ్తో కూర్చొని ఒకసారి వేసి నేను ఒక 10% అటు ఇటేనే వేసినాం. అప్పుడు ఏమనుకుంటామంటే మేము సెట్స్ అనుకోలేదు, అన్ని రియల్ లొకేషన్స్కి వెళ్ళేసి షూటింగ్ చేయాలి రియల్గా అనేసి 50% సెట్స్ లేకుండే. ప్రాసెస్లో ఏమైందంటే పర్మిషన్స్, నైట్ షూట్స్, ఇప్పుడు దీనిలో కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి వేరే టెంపుల్ లోపల కొన్ని సన్నివేశాలు తీయవలసి వచ్చింది. సో అది పర్మిషన్ లేదనమాట. ఇప్పుడు అన్ని టెంపుల్స్ హెరిటేజ్ గవర్నమెంట్ 6 తర్వాత రావద్దు అనమాట ఇక టెంపుల్స్కి షూట్ గిట్ట లేకుండా. అది ఒక పాలసీ అయిపోయింది. సో మనము గర్భగుడికి వెళ్ళాలి, అవన్నీ చేయాలంటే సెట్ కావాలనేసి ఒక కలెక్టివ్ డిసిజన్ తీసుకొని బడ్జెట్ పెరుగుతుంది అనేసి దాని తర్వాత బడ్జెట్ పెరిగింది. ఓకే, ఆ బడ్జెట్ పెరగడానికి కారణం అంటే కారణం ఇన్ ద సెన్స్ అలా కాదు, ఆ బడ్జెట్ పెరగటానికి యాక్సెప్ట్ చేయాల్సినటువంటి నిర్మాతలే కదా. అవును. సో వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోవడానికి మీరు వాళ్ళని ఏమన్నా కొంచెం కంపెల్ చేశారంటే కరెక్ట్గా అవుతుంది, బాగుంటుంది అని చెప్పారా? అంటే బిఫోర్ ఈ సెట్స్ వేసే ముందు పరిస్థితి చెప్పినాం. ఇప్పుడు సెట్స్ ఎంత అవుతుంది అంటే కిషోర్ గారు ఒక విషయంలో గ్రేట్ ఏంటంటే క్వాలిటీలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మనం చేసే ఏది పని చేసినా కానీ కరెక్ట్ చేయాలి అని కిషోర్ గారు, నిశ్చిత గారు ఎప్పుడు బిలీవ్ చేస్తుండే. అంటే కంటెంట్ షుడ్ స్పీక్ అనేసి దానికి ఏం కావాలో చేద్దామనేసి బిలీవ్ చేస్తుంది. అది కరెక్టే సార్. ఇప్పుడు మీలో ఒక నిర్మాత ఉన్నాడు, ఒక చాలా ఎక్స్పీరియన్స్డ్ నిర్మాత ఉన్నాడు మీలో. ఇది కరెక్ట్ కాదు, ఇక్కడ మనం ఒక కొత్త హీరో మీద ఇంత నెంబర్ దాటి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు, మనం ఆగుదాము, ఇంకో ఆల్టర్నేటివ్ ఆలోచిస్తాను, ఇలాంటి డిస్కషన్స్ ఏమైనా జరిగినాయి వాళ్ళతో? అంటే సార్ ఫస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినానో ఈ కథకి ఎవరు షూట్ అవుతారు, కథను నమ్మి చేసిన సినిమా, హీరోని నమ్మి సినిమా చేసిన సినిమా కాదు ఇది. ఇప్పుడు మనం ఒక డైరెక్టర్ కానీ ఒక రైటర్ కానీ ఎవరైనా కానీ ఏం చేస్తారు సార్, ఒక కథ చెప్పాలనుకుంటారు, ఆ కథ షుడ్ సెలెక్ట్ ద ఆర్టిస్ట్. మనం ఆర్టిస్ట్ల కోసం కథలు రాసినాం అనుకోండి, అది వేరే ప్యాటర్న్. కరెక్ట్. సో ఈ సినిమాని అయితే కథ మీద వెళ్ళినాం, కథకి ఏం సెట్ అవుతుంది, ఏం విజువల్ సెట్ అవుతాయి అనేసి ఫస్టే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అప్పుడు పాపం హీరోకి కూడా తెలియదు బడ్జెట్ ఎంత అవుతుందో, నేను ఇంత పెద్ద సినిమా చేస్తున్నానో, ఇంత విజువల్స్ వస్తాయో హీరో కూడా ఐడియా లేదు. హీరోకి కథ చెప్తుంటే ఆయన ఎక్సైట్ అయ్యేసి చేస్తానేసి ముందుకు వచ్చిన, కానీ ఈ సినిమాకి ఇంత బడ్జెట్ అవుతుందని ఎవరికి తెలియదు అనమాట. అసలు ఈ కథలో హీరో ఎవరండి? ఇప్పుడు అసలు విరాట్ కథనా లేకపోతే పద్మనాభ స్వామి? కథనే సార్, కథ హీరో. ఓకే, అంటే కథలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ సినిమా ఉంది, హనుమాన్లో తేజ హీరోనా హనుమంతుడి హీరోనా అంటే హనుమంతుడు కనిపిస్తాడు మేజర్గా, తేజ అనేటువంటి వ్యక్తి ఒక టూల్ లాగా ఉంటాడు దాంట్లో కదా. సో అల్టిమేట్ పవర్ ఆ హీరో కూడా పవర్ ఇచ్చేది హనుమానే కాబట్టి హనుమాన్ ఇస్ ద హీరో దాంట్లో. సో అలాగే ఇందులో పద్మనాభ స్వామి బ్యాక్ డ్రాప్ అంటున్నారు కాబట్టి ఆయన హీరో అనుకోవాలా, లేకపోతే ఇతనే హీరోయిజం చూపిస్తాడా? ఇతను కూడా హీరోయిజం చూపిస్తాడు సార్. మీరు సినిమా చూస్తుంటే ప్రతి క్యారెక్టర్ ఇన్ ద సినిమా హీరో లాగానే అనిపిస్తాడు మీకు. ఆ కథ అట్లా డ్రైవ్ అయింది. దాంట్లో ఆబ్వియస్లీ హీరో ఉన్నప్పుడు హీరోకి ఎలివేషన్స్ అవన్నీ ఉంటాయి కదా సార్, అవి ఆబ్వియస్లీ అవన్నీ సెట్ అయినాయి. కరెక్టే సార్. ఇప్పుడు మీరు అంటే కమర్షియల్ మీటర్ ఉంటుంది కదా కొంచెం, ఆడియన్స్కి ఏమైతే కావాలో అది కూడా కుదిరింది ఈ సినిమాకి. కరెక్ట్. ఇప్పుడు మీరు కథా రచయితగా, ఒక డైరెక్టర్గా వాళ్ళ మీరు కథ చెప్పారు, వాళ్ళు మీ ఫ్రెండ్సే, ఇండస్ట్రీ కొత్త. సో మీరు మొత్తం కథ చెప్పారు, బడ్జెట్ ఇలా అనుకుని ఒకటి వేసి ఇచ్చారు, తర్వాత చేసే క్రమంలో మళ్ళీ బడ్జెట్ పెరిగింది వెళ్ళింది, ఇదంతా కూడా మీకు తెలుసు. ఓపెనింగ్స్ రావడానికి సినిమాకి అంటే కాంటెంట్ బాగుండి టాక్ రావటం వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనింగ్స్ వచ్చి దానిపై టాక్ స్ప్రెడ్ అవ్వాలంటే స్టార్ పవర్ లేనిదే అది ఇవాళ రేపు అంత ఈజీ కాదు. స్టార్ పవర్ ఉండి కంటెంట్ బాగుంటేనే ఫాస్ట్గా వెళ్తుంది. సో ఈ ఛాలెంజ్ని మీరు ఎలాగా అంత ధైర్యంగా ముందరకెళ్ళారు అంటున్నాను సార్. నేను ఫస్ట్ బిలీవ్ చేసింది కంటెంట్ మీద సార్. ఎందుకంటే నేను చేసిన డిస్ట్రిబ్యూషన్లో ఎంత పెద్ద హీరో అయినా ఎంత అయినాక ఒక హీరో క్యాన్ పుల్ ద ఆడియన్స్ ఫర్ ద ఫస్ట్ షో. ఒక ఫస్ట్ షోకి ఒక 2 days ఆయన స్టార్ పవర్ మీద ఆడియన్స్ తీసుకొస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ స్టోరీయే ఆడియన్ని కూర్చోబెడుతుంది అనమాట. కథనే నడిపిస్తే హీరో ప్లేస్ వేసి ఆ సినిమా బాక్స్ ఆఫీస్ మీద నంబర్స్ ఎట్లా వస్తే మీకు తెలుసు. నేను బిలీవ్ చేసిందంటే ఈ సినిమాలో కథనే వెరీ ఇంపార్టెంట్, ఈ కథ విల్ డ్రైవ్. ఇంకా నేను కొంచెం ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్లో చూసుకుంటే కొన్ని కన్నడ సినిమాస్ మనకు ఇక్కడికి వచ్చిన మనకు హీరో ఎవరో తెలియదు. అది సీదా కాంతారా లేకుంటే యశ్, అప్పుడు మనకు హీరో ఎవరో తెలియదు. కానీ బాక్స్ ఆఫీస్లో ఆ నంబర్స్ మనం చూస్తే మనం షాక్ తిన్నాం. ఇప్పుడు ఎందుకు షాక్ తిన్నాము అంటే ఇప్పుడు మంజుమల్ బాయ్స్ అనేసి ఒక మలయాళంలో ఒక సినిమా చేశారు. మనకు హీరో పేరు చెప్పామంటే ఎవరికి తెలియదు కూడా. మళ్ళీ మనం ఇక్కడ బాక్స్ ఆఫీస్లో ఎందుకు అంత
విజయం సాధించింది అంటే ఏం చెప్తాం? బికాస్ ఆఫ్ కంటెంట్. సో అది బిలీవ్ చేసి ముందుకు స్టెప్ అంతేనండి, బిలీఫ్ సిస్టమ్ మీద ఉంటుంది. కరెక్ట్. మీరు అసలు డైరెక్షన్ చేయడానికి కారణాల్లో మీరు అంటే డైరెక్టర్గా మీరు చాలా అనూహ్యంగా మీరు డైరెక్టర్ అవ్వాల్సి వచ్చింది అనుకుంటున్నాం. ఇప్పుడు ఆ నవీన్ మేడారం గారు సినిమా తీసి సగంలో ఆయన ఆపేస్తే మీరు టేక్ ఆఫ్ చేశారండి అది డెవిల్ మూవీ. వేరియస్ రీజన్స్ ఉన్నాయి సార్ దానికి. అప్పుడు నేను ప్రొడ్యూసర్ని, నాకు ఏముంటుంది సార్, ప్రొడ్యూసర్కి సినిమా కంప్లీట్ కావాలి, రిలీజ్ కావాలి, నాకు డబ్బులు నాకు ఇంటికి రావాలని అదే ఆలోచన ఉంటుంది. కానీ నేనేదో దూరేసి నేనేదో చేసేసి అది కూడా సగంలో చేసి ఎవరిది ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్. ఈజ్ ఆల్సో ఐ విష్ తను కూడా మంచి చేయాలనుకుంటాం. కానీ ఇక అప్పుడు ఏమనిపించింది అంటే ఎందుకు చేయవద్దు డైరెక్షన్ అనేసి. అంటే ఒక నిర్మాత అంటే ఏ కారణం చేతన్నా దర్శకుడితో ఏదన్నా కొంచెం ఇష్యూ వచ్చినప్పుడు ఇంకో దర్శకుడిని పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ మీరే దిగిపోయారంటే అంత కాన్ఫిడెన్స్ అంటే మీలో దర్శకుడు ఉన్నాడని మీరు గుర్తించారా? సార్ నేను చదివింది అదే కదా సార్. అంటే అప్పటిదా తెలియదు కదా ఏది సినిమా కూడా. అంటే ఇక డిస్ట్రిబ్యూషన్ చేసినాం, ఎప్పుడు ఈ సైడ్కి రావద్దు అనుకున్నా, సరే ఒకసారి చేద్దాం అనేసి. సో అది చేసిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ వచ్చి ఇప్పుడు ఈ సినిమా టేకప్ చేశారు. అంటే 2 రీజన్స్ ఉన్నాయి సార్. అప్పుడు మీడియా కూడా ఆ నవీన్ మేడారం ఇష్యూ అయినప్పుడు చాలామంది చాలా విధంగా మాట్లాడారు. ఇంకా నా ఫ్రెండ్ సర్కిల్లో అంతా నన్ను ప్రొడ్యూసర్ లాగా డిస్ట్రిబ్యూటర్ లాగా చూసారు, కానీ ఈ సైడ్ చూడలేదు ఎవరు. ఇప్పుడు మనం డైలీ కూర్చుంటుంటే అరే నీకు ఇది కూడా ఈ యాంగిల్ ఉందని ఎవరికి తెలియదు అనమాట. సో ఎందుకు మనం చదివింది అది చేసింది ఒకటి చేసి చూద్దామనేసి ట్రై చేస్తాం. ఒక్కొక్కసారి నెగిటివ్ కూడా పాజిటివ్ అవుతుందని ఒక రకంగా మీకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చింది నవీన్ మేడారం గారేమో. ఉండొచ్చు సార్, ఉండొచ్చు. సరే, ఇప్పుడు అగైన్ కమింగ్ బ్యాక్ టు ద ఫిలిం అండి, మూవీలో యాజ్ అ డైరెక్టర్గా మీరు ప్లాన్ చేశారంటే ఈ టైంకి ఒక పీక్ రావాలి, ఇక్కడ ఒక పీక్ రావాలి, క్లైమాక్స్ ముందు ఒక పీక్ నిలబడాలి అని చెప్పని అలా ఏమైనా ప్లాన్ చేసుకుని వెళ్ళారా? అది మొత్తం ఆర్గానిక్గానే చేసుకుంటూ వెళ్ళిపోయారా? లేదు సార్, ఎవ్రీథింగ్ నేను స్క్రిప్ట్ రాసినప్పుడే ఎన్ని డేస్లో షూట్ చేయాలి, ఎక్కడ పీక్ మూమెంట్స్ ఉన్నాయి, ఎక్కడ యాక్షన్ ఉంటుంది, ఎందుకంటే విజువల్ వండర్ ఉండాలనేసి దాని ప్రీ ప్రొడక్షన్ ఐ హావ్ డన్ ఆల్మోస్ట్ లైక్ 7 to 8 months ప్రీ ప్రొడక్షన్ చేసిన సినిమాకి. అంటే అప్పుడు నేను ప్రీ ప్రొడక్షన్ చేసినప్పుడు అసలు ఎవరు టెక్నీషియన్స్ ఆర్టిస్టులు ఎవరు లేకుండే. ప్రీ ప్రొడక్షన్ చేసినాక వన్స్ ఐఎమ్ 100% రెడీ అన్నప్పుడు ఫస్ట్ ఇక ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది, అంటే టెక్నీషియన్స్ కానీ అదని. ఇప్పుడు ఇంత పెద్ద ప్రొడక్షను మీరు ఆల్మోస్ట్ ఏంటంటే ఇది ఫస్ట్ టైం డైరెక్షన్ కింద తీసుకోవాలి, అంటే కంప్లీట్ మూవీ చేసింది అయితే ఇదే కదా. సో స్క్రిప్ట్ డాక్టరింగ్కి ఎవరన్నా వేరే రైటర్స్ని కానీ వాళ్ళని కానీ సంప్రదించడం, ఇంకా సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం అలాంటిది ఏదైనా జాగ్రత్తల కోసం ఏమైనా చేశారండి? స్క్రిప్ట్ డాక్టర్లు ఎవరు లేకుండా సార్, నా టీం ఉంటుంది కదా, రైటింగ్ టీంలో కొంత ఇద్దరు ఉన్నారు, శ్రవణ్ అండ్ రాజీవ్ అనేసి. మేము ముగ్గురమే ఆల్మోస్ట్ లైక్ వీ హావ్ డన్. ఇప్పుడు మేకింగ్లో ఓవరాల్ బడ్జెట్లో పారితోషికాలకు ఎంత వెళ్ళింది, అంటే ఐ మీన్ టు సే రెమ్యూనరేషన్స్కి ఎంత పర్సంటేజ్ పోయింది, మేకింగ్ మీద ఎంత పెట్టారు, అసలు బడ్జెట్ ఎంత అండి, అసలు ఫిగర్ ఎంత, బడ్జెట్ ఫైనల్ ఫిగర్? సార్ ప్రొడ్యూసర్ మీరు అసలు మీడియా మొత్తం అదే ఫిగర్స్ నడుస్తుంది, 120 అన్నారు అదే కదా, అంటే మీ నుంచి కూడా చెప్పిద్దామని. ప్రొడ్యూసర్ ఇస్ ద కరెక్ట్ పర్సన్. 110 అయిందండి. 110. సో 110లో ఎంత పర్సంటేజ్ రెమ్యూనరేషన్స్కి పోయింది ఆర్టిస్టులకి, దానికి ఎంత మేకింగ్? 20% రెమ్యునరేషన్స్ ఉంటాయి సార్, 80% ఆన్ ద మూవీ ఉంటుంది. హీరో గారికి కూడా రెమ్యునరేషన్ ఇచ్చారు గట్టిగా? తీసుకోలేదు సార్. తీసుకోలే. అంటే మొత్తం మనకి వేరే క్యారెక్టర్ ఆర్టిస్టులకి వాళ్ళకే అయింది మేజర్గా. హీరో గారు తీసుకోలేదు. ప్లస్ ఇప్పుడు ఉంటాయి కదా డిఓపి గారు కానీ అది కానీ ఎవరైతే చీఫ్ వాళ్ళందరూ అంటే దాదాపు 85 crores వరకు మొత్తం మేకింగ్ మీద పెట్టారు. అంటే దేని మీదకి వెళ్ళిందంటే ఎక్కువ విఎఫ్ఎక్స్, ఆర్ట్ అండ్ విఎఫ్ఎక్స్ మీద ఉంటుంది. ఆర్ట్ వర్క్ అండ్ విఎఫ్ఎక్స్ మేజర్ పార్ట్ ఈ రెండు ప్లేసెస్. కాదండి, ఇప్పుడు యాక్చువల్గా మీకు తెలియదు ఇంకోటి ఏంటంటే కాస్ట్యూమ్స్, పీరియాడిక్ కాస్ట్యూమ్స్, మేకప్, అంత ప్రాస్థెటిక్స్ మేకప్. అంటే ఒక్కొక్కరికి ఒక ఆర్టిస్ట్కి మేకప్ అంటే 8 hours మేకప్ అయింది. అంటే 1 o'clock వస్తుండే లొకేషన్, 1 AM వస్తుంటే 7 AM దాకా మేకప్ అవుతుండే. సో ఒక్కొక్క ఆర్టిస్ట్కి మేకప్ కానీ ఇవన్నీ కాస్టింగ్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న వాడారా ఇందులో, ఏ అన్న వాడారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ మన కాన్సెప్ట్స్ ఎప్పుడైతే మనము రెడీ చేస్తామో అప్పుడు వాడినండి. ఏది ఇప్పుడు మన ప్రీ ప్రొడక్షన్ అది కాదండి, అంటే సినిమా మేకింగ్లో వాడాల మీరు? సార్ నేను మీకు సింప్లిఫై చేస్తాను. ఫస్ట్ మనము మనకు ఒక అడ్వర్టైజింగ్ చేయాలంటే చేతితో వేస్తుండే బోర్డ్స్. కరెక్ట్, అవును.
బ్రష్తో వేస్తుండే. బ్రష్ నుంచి ఏమైపోయిందంటే డిజిటల్ వచ్చింది, వాళ్ళు డిజిటల్లా చేసేసి చేస్తుండే. దాని తర్వాత అప్పుడు ఇక సిస్టమ్స్ రాగానే ఫోటోషాప్లో డిజైన్ చేయాలి, అది చేయాలి అని వచ్చింది. నెక్స్ట్ వర్షన్ ఇస్ ఏఐ. ఇప్పుడు మీరు ఏదైతే సాఫ్ట్వేర్స్ అంటున్నారో, అంటే 3D చేసిన అది ఏఐ కూడా దానిలోకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇప్పుడు. అంత టెక్నాలజీ అయింది. ఇప్పుడు నేను ఎప్పుడైతే డిస్ట్రిబ్యూషన్ చేస్తుండే రీల్స్ తీసుకుపోతుండే, అంటే ప్రింట్ బాక్స్ రీల్స్ వస్తుండే, అది పోయి డిజిటలైజ్ అయిపోయింది. అది ఇప్పుడు ఏంది క్యూబ్ సిస్టమ్ అయిపోయింది. ఇప్పుడు క్యూబ్ అంటున్నారు, డాల్బీ విజన్ అంటున్నారు, వర్షన్స్ డెవలప్ అవుతున్నాయి. ఏఐ ఈజ్ ఆల్సో లైక్ ఏ టూల్. మన క్రియేటివ్ ప్రాసెస్ని ఈజియర్ వేలో ఇట్లా చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు ఏఐలో ప్రాబ్లం ఏంటంటే త్రూ అవుట్ కన్సిస్టెంటీ ఉండదు. అంటే ఒక ఫ్రేమ్ ఉంటుంది కానీ నెక్స్ట్ ఫ్రేమ్ సేమ్ ఉండదు అనమాట. సో అది వస్తాగా ఐ థింక్ ఇట్ విల్ టేక్ టైమ్, బట్ వెన్ ఇట్ కమ్స్ ఇట్ విల్ బి ఎ హ్యూజ్. మీరు ఎన్టీఆర్ డ్రాగన్ చూసారండి? అది మన ట్రైలర్ వచ్చింది, టీజర్ చూసారు కదా? అంటే మీకున్న ఎక్స్పీరియన్స్లో అందులో విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉందా, ఏఐ ఎక్కువ ఉందంటారా? సార్ నాకు ఇట్లా తెలుసు సార్, చేశారు కదా సార్. అంటే ఇది సినిమా అంతా మీరు విఎఫ్ఎక్స్ పనిచేశారు కాబట్టి అట్లీస్ట్ యూ కెన్ స్మెల్ ఇట్ కదా, ఏది అంత ఉందనేది ఏఐనా విఎఫ్ఎక్స్? సార్ ఆడియన్స్ కి కథ కనెక్ట్ అయినా అది ఇంపార్టెంట్, కానీ అది ఏ టూల్ తో వాడిండో ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఆడియన్స్ వేరు, మీరు వేరు. మీరు ప్రొడ్యూసర్, మీరు ఒక డైరెక్టర్. సార్ మీరు ఒక భోజనం చేస్తున్నప్పుడు ఫుడ్ టేస్ట్ ఉందా అని చూస్తారా, లేకుంటే షెఫ్ వండిందా, మిషన్ వండిందా, ఏం చేసారా చూస్తారా? అదే సార్ ఇప్పుడు మీరు షెఫ్ కాబట్టి అడుగుతున్నాను నేను. షెఫ్ అలా ఆలోచించరు కదా. ఐ లీవ్ టు ద డైరెక్టర్. ఐ థింక్ ఆయన ఏ విజన్ లా అది లేదు సార్. ఎందుకన్నానంటే ఇది కాదు. మొన్న నేను ఆర్జీవి గారిని ఇంటర్వ్యూ చేసాను ముంబైలో. ఆయన ఒక విషయం చెప్పారు ఏఐ గురించి. రామాయణం మూవీ ఏదైతే ఉందో ఇప్పుడు నితీష్ తివారీది, చాలా వరకు మోషన్ క్యాప్చర్ అండ్ విఎఫ్ఎక్స్లో తీసి అవన్నీ స్క్రాప్ చేసి ఏఐలో చేసుకుంటున్నారంట. ఎందుకు అని అడిగా. స్క్రాప్ చేయడం ఏంటి అంటే దానికంటే ఏఐ మోర్ ఎఫిషియెంట్గా వచ్చినాయంట షార్ట్స్ అవి. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, కన్సిస్టెన్సీ ఉండట్లేదని. అది మనకు తెలిసిన టూల్స్లో, బట్ ఎవాల్వ్ అయిన టూల్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా దాన్ని వాళ్ళు తీసుకుని తక్కువ టైము, ఏది టైము, ఎఫిషియన్సీ, యాక్యురసీ, క్వాలిటీ, బడ్జెట్ ఆబ్వియస్లీ. ఇప్పుడు అదేంటి, ఆ సినిమాకి బడ్జెట్ లోటేం లేదు అసలు. ఆల్రెడీ తీసిన దాన్ని స్క్రాప్ ఎందుకు చేస్తున్నారు అంటే, అరే దీనికంటే ఈ వర్షన్ బాగుంది కదా, ఇదే పెట్టుకుందాం అని అనుకుంటున్నాం. అదే సార్ వ్యూ. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మనం ఆడియన్స్కి ఏం చూపించాలనుకుంటాం సార్? చూసినప్పుడు విజువల్ బ్యూటీ ఉండాలి. ఏ టూల్ వాడినామో ఆడియన్స్కి ఇమ్మెటీరియల్. నేను ఎందుకు అడుగుతున్నానంటే సార్, ఇంత ఎవాల్వ్ అయినటువంటి టెక్నాలజీ ఉండగా మీరు విఎఫ్ఎక్స్ మీద దాని మీద 85 కోట్లు ఖర్చు పెట్టే బదులు 8 కోట్లకి అంటే నాట్ 85 crores ఆన్ విఎఫ్ఎక్స్. అంటే ఆర్ట్ ఉంది, కాస్ట్యూమ్స్ ఉన్నాయి. దీనికి కూడా ఒక 30%, 25% ఆఫ్ బడ్జెట్ విఎఫ్ఎక్స్. విఎఫ్ఎక్స్ అంటే ఇప్పుడు 3 hours 5 minutes రన్ టైం వచ్చింది సార్. దాంట్లో ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ ఫ్రేమ్ విఎఫ్ఎక్స్ ఉంది మా దాంట్లో. సో దానికి ఖర్చు చేయండి. ఇప్పుడు ఏంటి సార్ మీది, విజయ్ దేవరకొండ గారితో ఆ మధ్యన ఒక గొడవ జరిగింది. మీరు చాలా పబ్లిక్గా ఓకల్ అయిపోయారు దాని మీద. ఏంటి అది, ఇప్పుడు ఏమైనా సమస్య పోయిందా? మళ్ళీ మాట్లాడుకుంటా చేస్తాను సార్, తనతో ఒకసారి మంచి సినిమా చేస్తున్నారా? అప్పుడు అన్ని సాల్వ్ అయిపోతాయి. అంటే ఇప్పుడు ఇంకా అవ్వలేదు, మాట్లాడుకోవట్లేదు? మాట్లాడదాం. జనరల్గా ఇప్పుడు అప్పుడప్పుడు డిస్టర్బెన్స్ వస్తుంది. సినిమా ఇండస్ట్రీ ఏంటి సార్, ఒక ఫ్యామిలీ అంటే అప్పుడే కొట్లా అనిపిస్తే మళ్ళీ కలిసిపోతాం. అప్పుడు నాకు తెలిసి ఒకటి డీసీలోనే వచ్చింది ఒక ఆర్టికల్, అదే మీరు అన్నది. ఐ థింక్ డీసీలోనే చదివినట్టు గుర్తు నాకు. ఏది వెళ్తే పెద్ద డైరెక్టర్ని తెచ్చుకోండి, పాన్ ఇండియాలో భారీ బడ్జెట్ సినిమా తీయడానికి ఆయన ఉన్నారు అని చెప్పానంటే మీరు వెనక్కి వచ్చేసారని. ఇప్పుడు మీరు నాగబంధం తోటి పెద్ద డైరెక్టర్ అయిపోయారు కాబట్టి మీరే డైరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఆయనతో. ఏమన్నా సార్, సినిమా ఇండస్ట్రీలో ఏమవుతుందో ఎవరికి చెప్పలేము. ఎవ్రీ ఫ్రైడే న్యూ డే, అది ఏమంటారు, స్టార్స్ చేంజ్ అయితే అంటారు కదా. లేదు సార్, మిమ్మల్ని చూస్తుంటే నాకు అనిపిస్తుంది యూ విల్ కన్వర్ట్ ఎవ్రీ నెగిటివ్ టు పాజిటివ్ అని. ఇందాక నేను అన్నట్టుగా ఒక డైరెక్టర్ తోటి ఇష్యూ వచ్చి మీరు డైరెక్టర్ అయిపోయారు. యూ కేమ్ టు నో అబౌట్ యువర్ టాలెంట్, దాన్ని ఒక అవకాశంగా తీసుకుని నెక్స్ట్ సినిమా చేస్తున్నారు. అలాగే ఒక హీరో వేసిన ఒక ఛాలెంజ్కి మీరే పెద్ద డైరెక్టర్ అయిపోయి మీరే పాన్ ఇండియా సినిమా తీసేస్తారేమో ఆయనతో అంటున్నాను నేను. కావచ్చు సార్, తనకు కూడా కథ నచ్చింది అన్ని వేస్తే తనతో కూడా సినిమా తీస్తాను. గూఢచారి 2 పరిస్థితి ఏంటి సార్, ఉన్నారు మీరు అందులో? లేదు సార్, నేను ఎగ్జిట్ అయినా దాన్ని. ఎందుకు అంటే గూఢచారి 1 వాజ్ ఎ లిమిటెడ్ బడ్జెట్. ఇది అంటే ఆల్మోస్ట్ లైక్ 4-5 years అవుతుంది అనుకుంటా గూఢచారి వచ్చి కూడా. ఓకే. సో ఐ డోంట్ వాంట్ టు బి ఎ పార్ట్ అనేసి నేను బయటకు వచ్చేసినాను. అదొకటే కారణం? అదొకటి కారణం. ఓకే. మీరు అంటే దాంట్లో మీరు ఆ స్టోరీలోకి దాంట్లో కూడా వెళ్ళలేదు మీరు? ఏమి డిస్కషన్స్ కూడా అవ్వాలి? మీ నెక్స్ట్ లైన్ అప్ ఏంటి సార్ అయితే ఇప్పుడు అయిన వాట్ ఆఫ్టర్ నాగబంధం? సార్ నాగబంధం పార్ట్ 2 ఉంది.
పార్ట్ 2 ఉంది. పార్ట్ 2 ఉంది. డిపెండ్ అపాన్ ద హౌ కమర్షియల్లీ ఇట్ విల్ డూ, విల్ ప్లాన్ పార్ట్ 2. సో నాగబంధం యూనివర్స్ ఏమైనా క్రియేట్ చేస్తే అభిషేక్ నామ యూనివర్స్ అవుతుందా, తయారవుతుందా? ఈ సినిమాకి ఆ స్కోప్ ఉంది సార్. అంటే ఇక అంతా ఆడియన్స్ మీద, ఇఫ్ దే లైక్ ద కంటెంట్ విల్ ట్రై టు డూ. మీ హీరో గురించి ఒక్కసారి చెప్పండి. అంటే ఈ సినిమా అయిన తర్వాత తన రేంజ్ ఏమవుతుంది, పెరుగుతుందా? మీరు పెరగాలి కదా సార్, పాపం చాలా హార్డ్ వర్క్ చేసిండు. పర్ఫార్మర్గా తన గురించి మీరు ఏమంటారు డైరెక్టర్? సార్ హీరోదికి ఏం చెప్పాలంటే చాలా డెడికేటెడ్గా, డిసిప్లిన్గా వర్క్ చేసిండు సార్. చాలా హార్డ్ వర్క్ చేసిండు. సో నేను మొత్తం సినిమా 107 daysలో తీసిన సినిమా. సో నాకు అంటే డేట్లు ఇవ్వడము కానీ, అది కావడం కానీ, ఈ సినిమా నాది అనేది అంటే ప్రాణం పెట్టే మనిషి కావాల్సి ఉండే. సో అది 100% జస్టిఫై చేసిండు. పాపం ఫీవర్ వచ్చినా కానీ, ఏది వచ్చినా కానీ, లైక్ 24 hours అవైలబిలిటీ ఉండే కష్టపడిండు. కష్టపడ్డాడు. నాకు తెలిసి ఆయన కష్టము ఈ సినిమాతోనే ఆయనకు మంచి పేరు తెస్తుందని అనుకుంటున్నాను సార్. ఇప్పుడు ప్రొడ్యూసర్స్కి మీరు చెప్పినప్పుడు అంటే 2 రకాలు ఉంటాయి. ఏమండి ఇప్పుడు ఇంత పెడుతున్నారు, రిజల్ట్ ఏదన్నా కావచ్చు, మన చేతుల్లో ఉండదు రిజల్ట్ అనేది, పని చేయటమే మన చేతుల్లో ఉంది అని చెప్పడం ఒక పద్ధతి. రెండోది, మీకు ఎందుకండి అసలు క్లారిటీ, అసలు మామూలుగా ఇట్ విల్ బి బ్లాక్ బస్టర్, డబ్బుకి డబ్బు, నేను ఎక్కువ ప్రాఫిట్స్ అన్నా కానీ పెట్టిన డబ్బు అంతా వెనక్కి వచ్చేస్తుందండి, ఇది చెప్పడం ఒకటి. ఈ 2 రకాలుగా చెప్తారు జనరల్గా. మీరేం చెప్పారు? కిషోర్ గారు 2 రకం కాదు సార్, ఇద్దరు కాదు, 2 రకం, వెరీ ప్రాక్టికల్. అండ్ మీరేం చెప్పారు వాళ్ళకి అంటున్నా? ఈ రెండిట్లో అంటే డైరెక్టర్స్ చెప్పేది, ప్రొడ్యూసర్కి చెప్పే డైలాగ్ అంటున్నాను నేను. సరే, మీకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సినిమా ఇప్పుడు సినిమా టేకప్ చేసే ముందు నాకు తెలిసి 99% నెగిటివ్ చెప్తారు సినిమా దిక్కించి. ఎవరు చెప్తారు? అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళన్నా, బయట ఉన్న వాళ్ళన్నా, వాళ్ళకు ఏమని చెప్తారు, అసలు ఎందుకు చేస్తున్నారు ఈ సినిమా, అసలు ఏమీ అవసరము, అసలు ఇదే సినిమా, ఇదే డబ్బు వేరే పెద్ద హీరో మీద పెట్టుంటే మీకు ఇంత క్యాల్కులేషన్ ఎంత వస్తుండే. ఇంకా నాకైతే కొంతమంది తెలుసు, అరే ఇదే ల్యాండ్లో పెట్టుంటే ఇప్పుడు కోకాపేటలో డబ్బులు అయిపోతుండే అని కూడా చెప్పారు. సో ఒకటే ఏం డ్రైవ్ చేస్తుంది, ఒక ప్యాషన్, ఒక బిలీవబుల్ సిస్టమ్ ఒకటే. సో నిషిత గారు కానీ, కిషోర్ గారు కానీ ఒకటేంటంటే నన్ను బిలీవ్ చేశారు. అరే ఈ సినిమాని బిలీవ్ చేశారు, అందరిని బిలీవ్ చేసేసి 100% వాళ్ళకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేశారు సినిమాకి. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు పేపర్ మీద వేసేసి ఇప్పుడు 10 పెడితే 50 వచ్చేస్తుంది, 50 పెడితే 100 వస్తుంది అనేసి అవి ఆ క్యాల్కులేషన్ లేకుండా ఇప్పుడు మీరు చెప్పలేదు. ఇప్పుడు అలాంటి లెక్కలు చెప్తాం సార్. పెద్ద హీరో సినిమా కొనుక్కొని కూడా క్యాల్కులేషన్ చెప్పలేము, చెప్పగలుగుతామా? అదే. సో ప్యాషనెట్గా వాళ్ళకి సినిమా తీయాలనిపించింది, తీసేశారు అంతే. అంతే కదా. సినిమా ఒక బడ్జెట్లో తీస్తా అని చెప్పినాను, అది వాస్తవం. కానీ వాళ్ళు కంటెంట్ని కూడా చాలా నమ్మేసి మనం చేసేదేమో కరెక్ట్ చేద్దాము, వాళ్ళది కూడా ఫస్ట్ ఫిలిం వీ హ్యావ్ టు డూ అనేసి నన్ను బిలీవ్ చేశారు. అంటే బిలీవ్ చేసేది కూడా చాలా గొప్ప విషయం సార్. ఎందుకంటే దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్. అంటే ఇప్పుడు సినిమా లైన్లో ఇదే 100 కోట్లు పెట్టి 10 సినిమాలు తీయవచ్చు. అవునా కదా, ఇదే కాంబినేషన్లో సినిమాలు తీయవచ్చు. సో ఒక మనిషి మీద బిలీవ్, ఈరోజు ఒక ఫ్రెండ్నే బిలీవ్ చేయరు, ఫ్యామిలీ బిలీవ్ చేయరు. అట్లాంటిది నేను ఒక కథ చెప్పేసి నేను చేస్తాను అంటే, అంత ముందుకొచ్చి నీ విజన్కి మేము తోడుంటామంటే ఇట్స్ ఏ వెరీ గ్రేట్ థింగ్ అనిపిస్తుంది. అండ్ ఐ షుడ్ బి గ్రాటిట్యూడ్ ఫర్ దెమ్ ఫర్ లైఫ్ లాంగ్. సూపర్ అండి. ఇప్పుడు ఈ సినిమా అంటే ఇండస్ట్రీ వాళ్ళ ఫోకస్ మాత్రం ఈ నిర్మాతల మీద ఫుల్గా ఉంది. ఇప్పుడు ఇది సక్సెస్ అయితే చాలా సార్, నా మీద కూడా ఉంది, చాలా మీ మీద ఉంది. అంటే మీ మీద డైరెక్టర్గా ఉంది. అంటే ఇంత బడ్జెట్తో ఇంత బోల్డ్గా వచ్చారంటే అందరికీ కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు వరుస పెట్టి కొన్ని సినిమాలు తీస్తారంటారా? అంటే మనకు 100% తీయాలి సార్. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావాలి, అండ్ ఇలాంటి కంటెంట్ రావాలి, ఇలాంటి కంటెంట్ నమ్మే నిర్మాతలు రావాలి. అండ్ ఐ బిలీవ్ దట్ కిషోర్ గారు అండ్ నిషిత గారు విల్ ఆల్వేస్ సపోర్ట్ ద క్రియేటివ్ దిస్ థింగ్. ఇప్పుడు మీతో నాగబంధం 2 అని కాకుండా వేరే కూడా ఏమన్నా లైనప్ చేసుకున్నారండి వాళ్ళు? సార్ నేను ఇప్పుడు చేసేటన్నీ వాళ్ళతోనే చేస్తాను సినిమాలన్నీ. ఏది మీరు చేసేటివి అంటే? నేను డైరెక్షన్ చేసి, అంటే మీ డైరెక్షన్ అని కాదు, జనరల్గా అంటే వేరే డైరెక్టర్స్ తోటి కూడా ఏదన్నా ఆల్రెడీ టాక్స్ దే విల్ ఎక్స్పాండ్ కదా సార్. ఇప్పుడు ఫస్ట్ ఫిలిం ఆఫ్టర్ దిస్ అంటే మీకు ఏమైనా చెప్పారా టాక్స్లో ఏమైనా ఉండటం, నెక్స్ట్ ఐడియా? టాక్స్ ఏం లేవు కానీ అలా ఎక్స్పాన్షన్ అయితే ఉంది. ఇప్పుడు ఒక పెద్ద హీరోతో సినిమా చేయాలనిపిస్తే అంటే కథ కోసం హీరోని ఎంచుకోవడం అనేది అనుకుంటే, మీ దగ్గర ఉన్న కథలో ఏ హీరో అయితే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? పెద్ద హీరో అయితే మీ దగ్గర ఉన్న కథలో
సార్ అంత ఆ స్టేజ్కి రాలేదు, ఇప్పుడు కథ స్టేజ్లోనే ఉన్నా. వచ్చినప్పుడు 100% ఫస్ట్ మీకే కాల్ చేసి చెప్తా. ఇప్పుడు మొన్న రాము గారితో ఆ ఇంటర్వ్యూలో ఒకటి చెప్పారు, నేను ఒకటి అడిగాను, ఏమండి తెలుగులో బడ్జెట్ షూటప్ అయిపోతున్నంతగా, అంటే చాలా వరకు కాంటెంట్ బాగున్నా కూడా బడ్జెట్ ఫెయిల్యూర్స్ అనేది చూస్తున్నాం తెలుగులో ఎక్కువ. మనకి బాలీవుడ్లో అది అలా ఎందుకు ఉండదు, అంత తక్కువ బడ్జెట్లో దురంధర్ లాంటి సినిమా ఎలా తీయగలిగారని అడిగాను. కార్పొరేట్ డ్రివెన్ అది, కార్పొరేట్స్ అనుకున్న బడ్జెట్కి వాళ్ళంతా లెక్కలేసి కార్పొరేట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి బడ్జెట్ గీత గీసిన తర్వాత ఆ పైన ₹1 కూడా వాళ్ళు ఎవరు, అది డైరెక్టర్ కాన్ఫిడెన్స్ ఉంటే దాన్ని పెట్టుకోవాలి. దురంధర్ అలాగే జరిగింది. ఆదిత్య థర్ తనకున్న కాన్ఫిడెన్స్కి కొంత తను కూడా ఇన్వెస్ట్ చేశాడు, చేసుకున్నారు. లక్కీగా అది బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి అందరూ సపోర్ట్లు కొట్టారు, లేకపోతే ఇంకోలాగనే వాళ్ళ. ఇప్పుడు ఆ పద్ధతి మన దగ్గర రావాలంటారా, లేకపోతే ఇదే మనకు బాగుందంటారా పద్ధతి? సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు ఓటీటీ అంతా అదే కల్చర్ సార్. మనం స్క్రిప్ట్ పంపిస్తాము, బడ్జెట్స్ పంపిస్తాము, ఒకసారి నంబర్ లాక్ అయినాక వీ హ్యావ్ టు దాంట్లో కంప్లీట్ చేయాల్సిందే, అసలు ఆప్షన్ ఉండదు మనకు. ఓటీటీ కరెక్టే సార్. ఓటీటీ సినిమా కూడా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఫిలిమ్స్ కానీ, ఇప్పుడు కిషోర్ అండ్ నిషిత గారు వీళ్ళిద్దరూ కూడా మీరు 45 అని చెప్పి తర్వాత చేసుకుంటూ వెళ్ళినప్పుడు పర్లేదు చేద్దాం అంటే కథ మీద వాళ్ళు నమ్మకం ఉండి కాన్ఫిడెన్స్ ఉండి హ్యాపీనెస్ పెట్టుకుంటూ వెళ్ళారు కదా. నాకు తెలిసి ఇలాంటి సినిమాలు కార్పొరేట్ సిస్టంలో చేయలేరు సార్, చేయలేం అసలు. ఎందుకంటే ఆర్ట్ డ్రివెన్ కదా. ఇప్పుడు ఈ స్కల్ప్చర్ 1 డేలో చేస్తాడా, 2 డేస్లో చేస్తాడా, మనము సిస్టంలో టైప్ చేసేసి చేయలేము అది. ఇప్పుడు అసలు ఇండివిజువల్ ప్రొడ్యూసర్స్, ఇలాంటి ప్రొడ్యూసర్స్ మనకి బాలీవుడ్లో లేరు, తగ్గిపోయారు. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ గాన్. తెలుగులోనే ఎందుకు ఉంటున్నారు, ఎందుకు వస్తున్నారు ఇలాగా? ఇది మీరు ఏమన్నా అబ్జర్వ్ చేశారు? మీరు శ్యామ్ ప్రసాద్ గారు ఉన్నారు కదా, అవును, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. అవును, తను చేసిన కంటెంట్ ఎప్పుడు మీరు చూసింది కదా, అన్ని బ్లాక్ బస్టర్స్, ఇలాంటి కంటెంటే చేసిండు తను. నేనే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి గురించి మాట్లాడలేదు. జనరల్గా హ్యూజ్ బడ్జెట్స్ పెట్టేవాళ్ళు మనకు సతీష్ చాలా కాదు. ఇప్పుడు మన తెలుగులో ఈవెన్ మైత్రి బ్యానర్, ఇంకో బ్యానర్, అలాగే మన సతీష్ కెలార్ గారు, మన పెద్ద సినిమా, అలాగే ఇప్పుడు కిషోర్ అండ్ నిషిత గారు, ఇలా వస్తున్నట్టుగా తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నట్టుగా తమిళ ఇండస్ట్రీలోను బాలీవుడ్లోనూ ఎందుకు రావట్లేదు అంటారు సార్? బికాస్ ఆఫ్ కార్పొరేట్ సిస్టమ్, మన ఇన్కమ్ సోర్స్ మొత్తం అక్కడ నుంచి అయిపోయింది. లైక్ ఓటీటీ కానీ, నాన్ థియేటర్కల్ కానీ అంతా అక్కడ మ్యాక్స్ ఎట్లా అయిపోయిందంటే, కంటెంట్ మీద డబ్బు పెట్టాలనేది పక్కన వెళ్ళిపోయేసి ప్రీవియస్ మ్యాక్స్, ఇప్పుడు ఏంటంటే ఒక ఎక్సెల్ షీట్ చేస్తే ప్రీవియస్ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది దాన్ని బట్టి బయింగ్ చేస్తున్నారు. కానీ ఈ కథ ఏంటి, ఈ కథకి మనము ఓటీటీలో సపోర్ట్ చేయవచ్చా, శాటిలైట్కి సపోర్ట్ చేయాలా, అది మెల్లమెల్లగా డిక్రీస్ అయిపోయింది ఎక్కడ బయింగ్ దానిలో. ఓకే, అప్పుడు అందుకే ఏమైపోయిందంటే ముందుకు ఏదైనా కొత్త చేస్తానికి, ముందుకు వస్తానికి మీరు అన్నట్టు ప్రొడ్యూసర్స్ అంతా తక్కువైపోయారు. ఇలాంటి స్కేల్లో తీయాలని ఉంటే సార్, ఇప్పుడు ఏమైపోయింది, నేను ఒక ఎక్స్ హీరోని, ఒక ఎక్స్ డైరెక్టర్ని కాంబినేషన్ చేసేస్తే యు ఆర్ రెడీ టు బై. మీకు అది ఒక మీ ఎక్సెల్, ఆ సీట్లో ఎవరు కూర్చున్నా కానీ వాళ్ళ సిస్టమ్ ఓపెన్ చేస్తే ఒక ఎక్సెల్ షీట్ ఉంటుంది, ఆ నెంబర్ చెప్తాడు. ఇప్పుడు మీరు పోయేసి ఇంకోరు వచ్చారు ఆ సీట్ మీద, నేను ఒక కంటెంట్ రివెన్ చేస్తాను, మీరు దీన్ని వాల్యుయేషన్ ఎలా చేస్తారు? అది కరెక్టే సార్. కాదు, ఇదంతా బాగానే ఉంది. నా క్వశ్చన్, తెలుగులో మనకు అలా లేదు కదా అంటే, తెలుగులో మనకి మనం కూడా అలా మీద డిపెండ్ అయిపోయినాం కదా సార్. ఇప్పుడు తెలుగులో వస్తున్నారు అంటున్నాను. తెలుగులో భారీ బడ్జెట్లు పెట్టి సినిమాలు తీయడానికి నిర్మాతలు, ఇప్పుడు మనకి వీళ్ళే ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ నిర్మాతలే చాలా తక్కువ సార్. ఇట్లా అక్కడ అసలు లేరు కదా అంటున్నాను, అక్కడ కంప్లీట్ గా పోయింది కదా. అందుకే బాక్స్ ఆఫీస్ మీరు హిందీ సౌత్ మనది ఎందుకు రేసింగ్ ఉంది ఆల్ ఓవర్ వరల్డ్, బికాస్ ఆఫ్ ద కంటెంట్ వాట్ వి చూస్. సౌత్లో మన తెలుగే మళ్ళీ. అవును, అసలు తమిళ కూడా ఇప్పుడు స్లో డౌన్ అయిపోయింది బాగా. సార్ ఇప్పుడు అరవింద్ గారు ఒక మంచి మాట చెప్పింది సార్ మన లాస్ట్ టైం. హీరోలు కూడా ఈ సిస్టంలోకి వస్తే వీ కెన్ మేక్ మచ్ బిగ్గర్ ఫిలిమ్స్ అండ్ కంటెంట్ అని చెప్పాడు మీరు ఒక ఇంటర్వ్యూలో చూస్తుంటే. అంటే వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ అయితే, అదర్వైజ్ ఎవరిది వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటే అల్టిమేట్లీ ఇప్పుడు ఎందుకంటే ఓటీటీ వాళ్ళు చూసి అయిపోయారు, కంటెంట్ చూసే వాళ్ళకి నచ్చితేనే తీసుకుంటున్నారు. ఆ కంటెంట్ నచ్చలేదు అనుకోండి, ఏం చేశారంటే రెమ్యునేషన్స్లో ఇంత ఒక 60% వెళ్ళిపోయినాయి, కంటెంట్లో 40% ఉంది అంటే ఎండ్ ఆఫ్ ద రిజల్ట్స్ బాగాలేదు అనుకోండి, వాళ్ళు బ్యాక్అవుట్ అయినప్పుడు దట్ విల్ బి ఎ వెరీ బిగ్ డిసడ్వాంటేజ్ కదా. సో వాళ్ళు కూడా మనకు పార్ట్ అయ్యారు అనుకోండి, దెన్ వీ కెన్ మేక్ గుడ్ ఫిలిమ్స్. ఓకే సార్, డిస్ట్రిబ్యూటర్కి మీరు లక్ష్మీ ఎన్టీఆర్ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు మీకు కొన్ని బెదిరింపులు వచ్చాయని అన్నాం, నిజమండి? అది ఇప్పుడు ఏమైనా జరిగినాయా?
వచ్చినాయి సార్, కానీ రాజీవ్ ఆయన ఉన్నాడు కదా ఇంకేం, ఈ విల్ టేక్ కేర్. వచ్చినాయి అంటారు. ఇటు నుంచి వచ్చేయండి, అది ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు అన్నీ తీసుకొని release చేసేయండి. మొత్తం నైజాం మీరే కదా అప్పుడు. అవును, నైజాం ఒకటే రిలీజ్ అయింది సినిమా. యా సార్, సినిమా హిట్ అంటే మీ దృష్టిలో హౌ డు యూ డిఫైన్ హిట్? సినిమా హిట్ అంటే ఫుట్ ఫాల్సా, లేకపోతే పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చి లాభాలు రావడం? ఫుట్ ఫాల్స్ అంటేనే పెట్టుబడి అవ్వదు కదండి. ఇప్పుడు మనకు అదే, ఇప్పుడు చాలా సినిమాలు ఫుట్ ఫాల్స్ వచ్చినాయి, కానీ బడ్జెట్ ఓవర్ బడ్జెట్ అయిపోయి బడ్జెట్ ఫెయిల్యూర్ అవుతుంది. మీ దృష్టిలో హిట్ అంటే ఏంటి? హిట్ అంటే కమర్షియల్గా ప్రొడ్యూసర్కి డబ్బు వెళ్తే హిట్ సార్, లేకుంటే అది ఆర్ట్ ఫిల్మ్ ఇక అంతే. అంతే. మీ సినిమా పెద్ద హిట్ కావాలని మీరు కోరుకుంటున్నట్టుగా మీరు చెప్పారు. మన ఎగ్జాంపుల్ మన ప్రెస్ మీట్లో కూడా శ్యాంప్రసాద్ రెడ్డి గారు, కోటి రామకృష్ణ గారు అని చెప్పి డైరెక్ట్గా అరుంధతిని గుర్తు చేశారు. అంత పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ యూ సార్. సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చొని సినిమా కంటెంట్ గురించి ఒక ఇంటర్వ్యూ చేద్దాం. డన్ సార్. డన్ సార్. ఆల్ ది బెస్ట్.